గట్టిగా సంతోషంగా లేనివారు చెప్పండి. అది గాడ్ బ్లెస్ యూ. తెలుస్తుంది. ఒక్క నిమిషం నిలబడాలి, అప్పుడే కూర్చోకడం లేదు. ఒక్క నిమిషం. ఆమేన్. హల్లెలూయా. ఒక్క నిమిషం. ప్రభువైన దేవుని యొక్క వాక్య గ్రంథం నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. 3 వారాల నుంచి కూడా ఒకటే వచనం చదువుతున్నాం, ఒకటే వచనం పైన వాక్యానం. ఆమేన్. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. లౌదికీయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, ఆమేన్ అనువాడును. ఆమేన్ అనువాడు ఎవరో? ఆమేన్ అనువాడు నాకు రాయబడలేదు, కానీ కొత్త వారికి తెలియదు కదా. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు. ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతి లేవనగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువా, ఇదిగో ఈ నీ సన్నిధికి ప్రభువా మేము ఖాళీ చేతులతో వచ్చాం, లేదా ఖాళీగా వచ్చాం, లేదా ఖాళీ పాత్రలుగా వచ్చాం. ప్రభువా, నిత్యంగా ఈ పాత్రలను వాక్యంతో నింపమని బ్రతిమాలుకుంటా ఉన్నాం. ఈ వాక్యంతో ఖచ్చితంగా మమ్మల్ని నింపి మా బ్రతుకులను ప్రభువా ఆ వారమంతా కూడా ఆ మాటల ద్వారా మేము బ్రతికే భాగ్యం తెచ్చింది. ఎందుకంటే నరుడు బ్రతికేది రొట్టె వల్ల కాదు, కానీ నీ నోటి నుండి వచ్చే మాట వల్ల బ్రతుకుతాడని చెప్పావు ప్రభువా. నీ మాట ద్వారా మమ్మల్ని బ్రతికిస్తావు కదా నాయన. నీ మాట ద్వారా మమ్మల్ని నడిపిస్తావు కదా ప్రభు. నీ మాట ద్వారా మమ్మల్ని జీవింపజేస్తావు కదా. అందుకే ప్రభు నీ పాదాలు పట్టుకుంటున్నాము నాయన, నీ పాదాలు చేరుతున్నామయ్యా. దయతో ఈ దీనుల ప్రార్థన ఆలకించు. దయతో దీనులుగా నిన్ను అర్జిస్తున్నావు ప్రభువా. నీ వాక్యపు మాటలతో మమ్మల్ని అవి మూటలుగా మేము వాటిని కూర్చుకుని వెలుదుముగాక ప్రభువా. ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించండి అయ్యా. మాట్లాడుతున్న నేను ఏమాత్రం కూడా ఇక్కడ నిలబడడానికి మాట్లాడడానికి అయ్యా ఊహకు కూడా అందనటువంటి కార్యం ఇది. అయినప్పటికీ నీ కృపతో ఇక్కడ నిలబెట్టావు అయ్యా. మరి నిత్యంగా ఇక్కడ మీరే మాట్లాడాలని, మీరే ఇక్కడ ఈ స్థలాన్ని మీరు స్వాధీనపరుచుకోవాలని అయ్యా అర్థిస్తున్నాం ప్రభువా. రండి నాయన, దిగిరము ప్రభు, మా మధ్యలో సంచరించు రాజా. పరిశుద్ధాత్ముడా, మాకు ఏదైతే బోధపడనటువంటి విషయాలు ఉన్నాయో వాటిని మాకు అంతరంగ బోధకుడుగా ఉండి ఖచ్చితంగా మాకు దేవా అర్థమవునట్లుగా, గ్రహించగలిగినట్లుగా మీరే సహాయం చేయండి. కృపతో నింపమని సహాయం చేయమని. ఇక్కడ పని చేయాలని చూస్తున్న చీకటి, అల్లరి, దురాత్మ, నిద్రాత్మ, అంధకార శక్తులు వాటి బల ప్రదర్శన ఏనాటికి చేయకుండా ప్రభా, ఏమాత్రం చేయకుండా వాటిని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మేము గద్దిస్తూ ఉండగా అవి గద్దించి బంధించబడిన గాక. నీ ప్రాంగణం మీరు స్వాధీనపరచుకోనండి. మమ్మల్ని మీరు స్వాధీనం తీసుకోనండి. నీ ఆత్మ వశువులోనికి మమ్మల్ని తోడుకుని వెళ్ళమని బ్రతుకున్నాను. సాయం చేయమని. ఇక్కడ ఎవరైనా రోగులుగా వచ్చినట్లయితే, ఏమైనా అవసరతలతో వచ్చినట్లయితే ప్రతి అవసరత, ప్రతి రోగము విడుదలచ్చి ప్రతి అవసరతను తీర్చి నిత్యంగా సంపూర్ణమైన వాక్య ప్రత్యక్షతను పొందుకుని ఇక్కడి నుంచి వెలుదుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గ్లోరీ టు లార్డ్. ఒక్కసారి సంతోషంగా ఉన్నవారు స్తోత్రం చెబుదామా? హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. మరి ఎక్కడి వరకు మనం మాట్లాడుకున్నాము గుర్తుందా? గుర్తుందండి ఎవరికైనా? హల్లెలూయా. గుర్తుందా? చెప్పాలి. ఏం మాట్లాడుకున్నాం లౌకిక సంఘకాలంలో సిస్టర్? అమ్మా నాకు వినపడలేదు.
ఏమనుకో ఏంటంట? ముద్ర తెరవబడినప్పుడు మర్మము బయలుపరచబడుతుంది. అవునా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం తెరవబడినప్పుడట? ఎక్కడది రెఫరెన్స్ ఎక్కడుంది? రెఫరెన్స్ ఎక్కడుంది? లౌకిక సంఘకాలంలో చెప్పానా? ఆమె అమ్మా, మరి అది లౌకిక సంఘకాలమే. మొదటి ముద్రలో పారాగ్రాఫ్ ఎంత? పారాగ్రాఫ్ 36. చదువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముద్రల్లో ఎక్కడండి? త్వరగా ఏంటి చర్చ జరుగుతుంది అక్కడ? అమ్మా దొరికిందా? చెప్తారా? లేదా డోర్ సరిగ్గా క్లోజ్ అవ్వలేదు మనం. ఏమ్మా ఎవరికీ ఓపెన్ అవ్వలేదా? ఏంటిది దారుణం? ఏంటిది? మనిషి సహనాన్ని ఎందుకు పరీక్షిస్తారు మీరు? హల్లెలూయా. ఎంతమ్మా? ఏంటి అది? సరిగ్గా పైకి తల పైకి ఎత్తి చెప్తే కనపడుతుందా? మొదటి ముద్ర 36వ పారాగ్రాఫ్. అవునా? డోర్ దగ్గరికి ఏంటమ్మా? ఏముంది అక్కడ? చదువుతారు గట్టిగా. అతడు దేవుని యొక్క సమస్త మర్మములను సమాప్తం చేయను. అది సంఘకాలములలో ఒక బోధ వచ్చినట్లు ఇది ఉండును. మొదటగా అది ఒక మాటగా ఉండును, పిమ్మట ఒక బోధ అయినది, మరొక పిమ్మట ఒక శాసనముగా మారి అటు తర్వాత ఒక సంఘముగా మారినది, అంధకారములోనికి వెళ్ళినది. అప్పుడు అంధకార యుగములలో నుండి పిదప లోదనం ద్వారా మొదట సంస్కరణ వచ్చెను. మరియు ఆ సంఘకాలంలో జరిగిన సకల విధములైన మర్మమైన కార్యములను అతడు అతనితో తీసుకొని వచ్చెను. అప్పుడున్న వాటిని అయితే అతను వాటిని ముగించలేదు. ఆ తరువాత వెస్లీ శుద్ధీకరణతో వచ్చెను. ఇంకా కొన్ని కార్యములతో అతడు కొన్నింటిని వెల్లడించను గాని దానిని ముగించకుండానే అట్లే కొన్ని విషయములను విడిచిపెట్టెను. ఉదాహరణకు
బాప్తిస్మమునకు బదులుగా చిలకమును తీసుకొని వచ్చెను. తప్పు చదువుతున్నారని మీకు అనిపించట్లేదా? నేను చదివింది మనం చదివింది చదువుతున్నారా మీరు? మరి ఎందుకు అది చెప్పారు మీరు రెఫరెన్స్? మరి మీరు అది ఎందుకు 36 చదువుతున్నారు? అదనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక ఒక గొర్రె పరిగెడితే 100 గొర్రెలు అటే వెళ్ళిపోతాయి అన్నమాట. ఏమే, ఆ గొర్రెకి రాసుకోవడం తెలియలేదు సరిగ్గా. చదవమన్నా, నేను 33వ పారాగ్రాఫ్ చదవాలి. అయితే 36 చదువుతున్నారు వీళ్ళు. 36 చదువు. మరి చదవమన్నా, మీరు తీశారు కదా. ఇప్పుడు మీరు తీసినప్పుడు నేను చదవమన్నా. అది కాదు, మీకు లైట్ వెలగట్లేదు. అదే కాదు, లైట్ వెలగట్లేదు. ఇప్పుడు నేను చెప్పే వరకు లైట్ వెలగలేదు. అది చదవలేదు, అది వినలేదు. అడిగితే చెప్తుంది ఆవిడ. దేవునామమున మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. ఇప్పుడు గమనించండి 33వ పారాగ్రాఫ్లో, అయితే తండ్రి యొద్ద నుండి తన యొక్క మధ్యవర్తిత్వపు స్థానమును ఆ గొర్రె పిల్ల విడిచిపెట్టినప్పుడు, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం ముద్రలు తెరబడుతున్నాయి. అక్కడ 6వ అధ్యాయం గొర్రె పిల్ల విడిచిపెట్టాడా ఆ మధ్యవర్తిత్వ కార్యాన్ని? 6వ అధ్యాయమా? మరి ఏ అధ్యాయం? 10. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించిన గాక. 5వ అధ్యాయంలో మిగతా వాళ్ళు నోరులు మూసుకోవసరం లేదు. తెలుసుంటే గట్టిగా రైజ్ యువర్ హ్యాండ్, చెయ్యిలా పెట్టి నేను చెప్తానని చెప్పొచ్చు, నాకు తెలుసు కాబట్టి. అప్పుడు గమనించండి, అయితే తండ్రి యొద్ద నుండి తన యొక్క మధ్యవర్తిత్వ స్థానము నా గొర్రె పిల్ల విడిచిపెట్టినప్పుడు అది బయలుపరచబడవలెను. ఇది అక్కడ క్లియర్గా రాయబడి కూడా ఉందండి. అక్కడ రాయబడుకుందని ప్రకటన 5వ అధ్యాయం అని అదే పారాగ్రాఫ్లో ఉందా? అంటే ఆమె 36 పారాగ్రాఫా, మీది వేరే కదా, అందుకే సిస్టర్. చూడండి, గొర్రెపిల్ల విడిచిపెట్టినప్పుడు అది బయలుపరచబడవలను. అది ప్రకటన 5లో. ఇప్పుడు ఆయన ముద్రింపబడిన ఒక గ్రంథము, వాటిని పగలగొట్టి చూపించుతున్నాడు. గమనించుడి, ఇప్పుడు కాలం యొక్క చివర. ఏ కాలం ఇది? ఇదే కాలం. గట్టిగా లౌదిక అంటే కాలములకు ముగింపు ఇదే. ఆమేన్. మరొక కాలం ఇంక లేదు అమ్మా, ఇంకో కాలం లేదు. ఇదే చివరి కాలము, ఇదే చివరి సంఘ కాలము, ఇదే కాలము. అన్యజనులకు ఇదే చివరి కాలము. గ్లోరీ టు లార్డ్. దేనామయం బేసి రావట్లేదు. దేనామయం మిగిలినాక గ్లోరీ టు లార్డ్. ఏమంట? కాలం యొక్క చివరి మధ్యవర్తిత్వ పరిచర్య ముగించిన పిమ్మట సంఘ కాలములకు ముగింపబడి ఉన్నవి. రైటేనండి? రైటేనా? సంఘ కాలాలు ముగించబడుతున్నాయి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు కూడా ఉన్నటువంటి సంఘ కాలాలు ముగించబడతా ఉన్నాయి. మరొక సంఘ కాలం అక్కడ లేదు, మరొక సంఘ కాలం లేదు. అన్యజనులకి ఇక ముగింపే. దేవుని స్తోత్రం. మరలా సువార్త యూదుల వైపు వెళ్తుంది. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. మధ్యవర్తిత్వ పరిచర్య ముగించిన పిమ్మట సంఘ కాలంలో ముగించబడి ఉన్నాయి. ఆయన మధ్యవర్తిత్వ పరిచర్య ముగించాడా? దేవుని స్తోత్రం. ఆయన డైరెక్ట్గా దిగి వచ్చేసాడా? 1963 ఆయన వచ్చి, నేనేం పెట్టలేదు ఇంకా. స్క్రీన్ ఆగిపోయిందా? అప్పన ఉన్నది కట్టిపోద్ది. ఆగిపోతే వీడియో ఆన్ చేయండి. పరిచర్య ముగించిన పిమ్మట సంఘ కాలంలో ముగింపబడి ఉన్నవి. ఆయన మొదటి కాలమైన ఎఫెసీ కాలంలో వచ్చెను, వర్తమానికుని పంపి బయలుపరచెను. మనము ముందుకు వెళ్ళుచుండగా ఏమి జరిగినో గమనించండి. చదివాం ఆల్రెడీ. దాని యొక్క ప్రణాళిక ఇక్కడ ఉన్నది. మొదటి కార్యము సంభవించుచుండగా మొదట పరలోకమునందు ఒక ప్రకటన ప్రకటింపబడిను. అప్పుడు ఏమి సంభవించును? ఒక ముద్ర తెరవబడిను. ఏమిటది? ముద్ర తెరవబడిన తర్వాత ఏమొస్తుంది? మర్మం బయలుపరచబడతా ఉంది. హల్లెలూయా. ఒక మర్మం బయలుపరచబడింది. ముద్ర తెరవబడిన తర్వాత మర్మం బయలుపరచబడింది. ఇప్పుడు మర్మం బయలుపరచబడినప్పుడు బోర మ్రోగుతుంది. బోర్ ఏం చేస్తుంది? శబ్దం చేస్తుంది. ఆమేన్. అది ఒక యుద్ధమును కూడా ప్రకటిస్తుంది.
బోరలు దేనికి? యుద్ధాలు. సైరన్ యుద్ధం చూడండి, మొన్న రీసెంట్గా కోవిడ్ దేశంలో మొత్తం సైరన్స్ అన్నీ కూడా మోగించారు. ఒక యుద్ధం రాబోతా ఉంది అని దానికి సూచనగా ఉంటుంది అనమాట. సైరన్స్ ఏంటి? అదే పరిస్థితి. అలాగే వాళ్ళని టెస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇవి పని చేస్తున్నాయి లేదా ఆమేన్ అని టెస్టింగ్ చేశారు అక్కడ. బోరం రోగును, ఆ బోర ఏం చేస్తుందంటే యుద్ధాన్ని ప్రకటిస్తుంది. ఆమేన్. అప్పుడు ఒక తెగులు వస్తుంది, మరి ఒక సంఘకాలం తెరవబడుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంట? మర్మం బయలుపరచబడినప్పుడు, ముద్ర తెరవబడినప్పుడు మర్మం బయలుపరచబడుతుంది. మర్మం బయలుపరచబడినప్పుడు సిస్టర్ బోరం రోగుతుంది. ఏమండి? హల్లెలూయా. ఏమవుతుంది? ముద్ర తెరవబడినప్పుడు మర్మము, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత బోర యుద్ధం వచ్చిన తర్వాత తెగులు వస్తుంది, ఒక సంఘకాలం తెరవబడుతుంది. యుద్ధం యొక్క ఆంతర్యం, దానిలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఇంకా పరిపూర్ణంగా బయలుపరచబడిన దేవుని యొక్క మర్మములు సంఘం యొక్క దూత పొందుకుని బయలుపరచును. అయితే అతను అది చేసేటప్పుడు అతను దేవుని యొక్క మర్మమును పట్టుకుంటాడు, దేవుని మనసులో ఆలోచనలు పట్టుకుంటాడు. మరియు అతను మర్మమును గైకొని పిమ్మట జనుల యొద్దకు వెళ్తాడు. జనుల యొద్దకు వెళ్ళి అక్కడ ఏం చేస్తాడు? అతను ఆ వర్తమానాన్ని ప్రకటింపను ఆరంభిస్తాడు. మరి దేనిని ప్రారంభించును? ఒక యుద్ధమును, ఒక ఆత్మీయ యుద్ధమును ప్రారంభించును. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసాం కదండి, దేవుని మహిమ కలుగాక. సంఖ్యాకాండంలో చూసాము, యుద్ధాలు ఉన్నాయి, అక్కడ జరుగుతున్న యుద్ధాలు. గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా. మరి అది ముగిసిన పిమ్మట జనులు దాన్ని శాఖగా చేసి ఒక సంఘ శాఖగా దాన్ని ఏర్పరుస్తారు. వెస్లీ మరియు లేకపోతే నిద్రిస్తున్నటువంటి సంఘకాలంలో ఉన్నటువంటి మానవుల క్రియలకు ప్రాముఖ్యతనిచ్చుడిచే సమస్త గందరగోళంగా మారిపోవును. మరి అప్పుడు ఇంకొక మరణం వచ్చును. అప్పుడే సముద్రం మరొక వర్తమానికుడు మరొక సంఘకాలంలో భూమిపైకి వస్తాడు. అప్పుడు అతను వచ్చిన తర్వాత బోర ఊతాడు, అతను యుద్ధాన్ని ప్రకటిస్తాడు. అప్పుడు తెగుళ్ళు వస్తాయి. తర్వాత చివరికి అతను కొనుక్కోబడతాడు. అలా ప్రతి సంఘకాలంలోనూ కూడా జరిగింది. ఆమేన్. చివరి సంఘకాలం వచ్చినప్పటికీ ఎక్కడైతే విడిచిపెట్టబడినటువంటి మర్మములు ఉన్నాయో వాటన్నిటిని పోగు చేసి ఆమేన్ కాలం యొక్క ముగింపులో వచ్చినటువంటి వర్తమానికుడు సమస్తాన్ని తీసుకొచ్చి తన ప్రజలకు ప్రకటిస్తాడు. అదే ఆర్భాట వర్తమానమైంది. ఎందుకంటే ఆయన ఆర్భటిస్తూ దిగి వచ్చాడు కాబట్టి. హల్లెలూయా. ఆయన తీసుకొచ్చినటువంటి పుస్తకాన్ని సమస్త మర్మములు ముగించబడి, సమస్త మర్మములు దాంట్లో లిఖించబడి తీసుకొచ్చే దూతకు ఇచ్చినప్పుడు ఆ మర్మములన్నిటినీ కూడా ఆయన బయలుపరుస్తాడు, లేదా బోధపరుస్తాడు, ప్రకటిస్తాడు. ఒక ఆత్మీయ యుద్ధం వస్తుంది. ఇదిగో మీరు అబద్ధికులు అంటారు, ఇదిగో మీరు దొంగలు అంటారు, అబద్ధ ప్రవక్తలు అంటారు, మోసపరిచేవారు అంటారు. బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలు తీసుకుని నిజమైనటువంటి సేవకులకి ఆపాదిస్తూ ఉంటారు. ఎవరు వాళ్ళు? అబద్ధికుడు ఏమంటాడు? ఎదుటివాడు నిజం చెప్పేవాడు అబద్ధికుడు అంటాడు. ఆమేన్. మరి నిజం మాట్లాడేవాడు ఏమంటాడు? వాడు అబద్ధికుడు అని చెప్తాడు. అప్పుడు మనం ఏం చూడాలంటే లేఖనాల్లో చూడాలి. ఆమేన్. ఇతను లేఖనాల్లో ఉన్నటువంటి వ్యక్తి, ప్రవక్త అయినటువంటి వాడు లేఖలో నుంచి రావాల్సి ఉంది. అందుకే లేఖనాలలో ఉన్నటువంటి ప్రవక్త అని ఇక్కడ మనం రుజువు చేయబడింది. మనం ఆల్రెడీ ధ్యానం చేశాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కలుగుగాక. గ్లోరీ టు లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన తర్వాత అనేక విషయాల్ని మనం చూసుకుంటూ వచ్చాం. హల్లెలూయా. ఆమేన్ అనువాడు ఏమై ఉన్నాడంట? ఆమేన్ అనువాడు ఎవరై ఉన్నాడు? ఏమై ఉన్నాడు? దేవుని సృష్టిగా ఏం రాయబడింది అక్కడ? దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏవనగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బోరా. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. మరి ఏంటివి? హల్లెలూయా. మనం చూసినప్పుడు ఆమేనైన వాడు ఒక మనుషుడై ఉన్నాడు. ఆమేనైన వాడు ఎవరై ఉన్నారు? ఒక మనుషుడై ఉన్నాడు. ఆయన ఎక్కడికి వచ్చాడు? ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ రాయబడుతున్న దేవుని సృష్టికి
ఆదియుడైన వాడు చెప్పు సంగతిలో. గ్లోరీ లార్డ్. ఎవరైనా ఆయనే ద్వారమై ఉన్నాడు, ఆయనే తలుపై ఉన్నాడు, ఆయనే గొర్రెలు పోయే ద్వారమై ఉన్నాడు. ఆమె హల్లెలూయా. ఆయనే గొర్రెలు కాపరి ఉన్నాడు, ఆయనే భర్త ఉన్నాడు, ఆయనే వరుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన బ్రాహ్మణశారాల దగ్గరికి వచ్చాడు, అలాగే గిద్యోను దగ్గరికి వచ్చాడు, ప్రతి ఒక్క అర్థమును స్వీకరించాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ లోతు దినాల్లో ఆయన అబ్రహాము దగ్గర దిగి వచ్చాడు. ఆ యొక్క యుద్ధం రాకమునుపు, ఆ మరణం రాకమునుపు ఆయన వచ్చి ఇద్దరు దూతలను పంపిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంసోను తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు, అతన్ని ఎలా పెంచాలో చెబుతున్నాడు, ఎలా అతన్ని మరి నిత్యంగా వాక్యం కొరకు పెంచాలో చెబుతున్నాడు. ద్రాక్షరసం ఇవ్వద్దు అన్నాడు, మంగళగతం అంటున్నాడు, గాబ్రియల్ దగ్గరికి వస్తున్నాడు, ఆయనకి బయలుపరుస్తున్నాడు వాక్యం. ఆమె అంటుంది, గిద్దెలు ఆమె అంటున్నాడు, అబ్రహాము అంటున్నాడు, ఆమె అనే వాడికి వచ్చాడు కనుక. దేవుని స్తోత్రం. ఆమె అనే వాడికి వచ్చాడు. ఆయన ఏమంటున్నాడండి, మీదటికి జీవకాలమున నేను మిమ్మల్ని దర్శిస్తాను. తెలుస్తోత్రం. జీవకాలం అంటే శరీర మార్పు జరుగుతుంది. అక్కడ శరీర మార్పు జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే కనుక ఫలం వస్తుంది, గర్భము తెరవబడుతుంది. తెలుస్తోత్రం. హల్లెలూయా. అంతేనా? శరీర మార్పు జరగాలి మనకి. శరీర మార్పు జరిగినప్పుడే అర్థం ఉంటుంది. గ్లోరీ టు లార్డ్. తెలుస్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ విషయాలు కూడా ఆ దూతగా ఉన్నాడు ఆయన. ఒకసారి దూతలా దిగి వస్తాడు, దూత రూపాన్ని ధరించుకుంటాడు. ఆమేన్ అని మనం చూసుకుంటూ వచ్చాం. తెలుస్తోత్రం. ఆయన పులిపింటి దగ్గర కూడా దిగి వస్తాడు, సేవకుల్లోనే దిగి వస్తాడు. ప్రవక్తల్లో ఉన్నటువంటి దేవుడు ఎవరైనా సర్వోన్నతుడైనటువంటి దేవుడు. ప్రవక్తలలో ఉండి తన కార్యాలు చేశాడు ఆయన. హల్లెలూయా. తన సేవకుల్లో ఉండి కూడా కార్యాలు చేస్తాడు ఆయన. ఆయన పులిపింటి దగ్గర ఇక్కడ దూతగా ఉండి మాట్లాడతాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆయన ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని మహిమ గాక. గ్లోరీ టు లార్డ్. ఆయన ఇప్పుడు ఆమేన్ అనువాడుగా ఉన్నాడు. ఆయన నువ్వు ఆమేన్ అంటుంటే వాక్యానికి, ఆయన నువ్వు అడుగుతున్న కార్యాలకి ఆయన ఆమేన్ అంటాడు. ఆమేన్. ఎన్నోసార్లు ప్రార్థించవచ్చు, ఎన్నోసార్లు అడుగుతుండొచ్చు, ప్రభువా నా జీవితంలో ఈ కార్యం జరగాలయ్యా, నా కుటుంబంలో ఈ కార్యం జరగాలయ్యా, నా బ్రతుకులో ఈ కార్యం జరగాలయ్యా, మా జీవితంలో ఈ కార్యం జరిగించాలి ప్రభుని ఎన్నోసార్లు ప్రార్థించే ఉండొచ్చు. అబ్రహాము 25 సంవత్సరాలు ఎదురు చూశాడు, ప్రార్థిస్తూనే ఉన్నాడు ప్రభు యొక్క వాగ్దానం వరకు. ఆయన ఒకనొక దినాన్ని ఆమేన్ అన్నాడు. ఓ సారా యొక్క గర్భం తిరుగుతుంది, సారా దర్శించడానికి వచ్చాను, నీ భార్య సారా ఎక్కడ అని అడుగుతున్నాడు ఆయన. ఆమె గుడారంలో వెనక ఉన్నది. హల్లెలూయా. ఆశీర్వదించడానికి వచ్చాడు, దీవించడానికి వచ్చాడు. వచ్చిన వాడు ఎవరంటే ఆమేన్ అని వాడై ఉన్నాడు. ఆయన ఒక మనుష్యుడై ఉన్నాడని చెప్పుకున్నాను. హల్లెలూయా. 1963లో కూడా వచ్చాడు ఆయన. ఒక చిన్న పుస్తకాన్ని తీసుకుని, మర్మములు బయలుపరచబడే ఒక పుస్తకాన్ని తీసుకుని ఆయన ముద్రలు పగలగొట్టి విప్పి ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇస్తున్నాడు. మనకు మర్మములన్నీ బయలుపరచబడతా ఉన్నాయి. ఎందుకంటే కనుక మనము వాక్యము ద్వారా గర్భము ధరించడం కొరకు. తెలుస్తోత్రం. వాక్యమును గర్భం అనే ఆత్మీయమైనటువంటి ఒక యుద్ధముకు అది ప్రతిపాదిస్తుంది, లేదా యుద్ధంలో తీసుకువెళ్తా ఉంది. ఆమేన్. సత్యం ఎప్పుడు ఎలా ఉంటది? చేదుగా ఉంటుందా? సత్యాన్ని అంగీకరించేవారు అతి కొద్ది మందేనా? ఆమేన్. సత్యాన్ని స్వీకరించేవారు అతి కొద్ది మందిగానే ఉంటారు. ఆయన దిగొచ్చాడండి. దానియేలు సింహం ఉన్నప్పుడు ఆయన దిగొచ్చి సింహాల రోడ్లను మూసాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఒక మనుష్యుడిగా ఉన్నాడు, ఆమేన్ అనువాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక దూతగా ఉంటాడు ఆయన. ఆమేన్. ఆయన ఎవరిలోనైనా తన యొక్క రూపాన్ని దాల్చుకోగలుగుతాడు. మెల్కీసెదెకుగా దిగి వచ్చినాడు ఆయన. హల్లెలూయా. అటువంటి దేవుడిని కలిగి ఉన్నాం మనం. ఏ రోజు మనకు కష్టం వచ్చినప్పుడు, ఈ రోజు మనకు ఇబ్బంది వచ్చినప్పుడు, ఈ రోజు మన బాధ వచ్చినప్పుడు, ఓ ఆమేన్ అనువాడు నీ పక్షమున ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. దేవుని స్తోత్రం. ఓ ఆయన నిత్యముగా సమస్త కార్యాలు కూడా జరుగునుగాక అంటాడు. ఆమేన్ అంటే అలాగే జరుగునుగాక అని అర్థమై ఉంది. ఆయన ఆమేన్ అలా జరుగునుగాక అని చెప్తాడు. హల్లెలూయా. నువ్వు నీ కుటుంబం కొరకు, నీ రక్షణ నిమిత్తము, నీ బిడ్డల రక్షణ నిమిత్తము ఏ కార్యం కొరకు నువ్వు అడిగినా కూడా ఒకనొక దినాన్ని నువ్వు అడుగుతూనే ఉండు. ఆయన ఒకనొక దినాన్ని ఆమేన్ అంటాడు. ఆమేన్ అనువాడు
ఏమన్నాడు? దేవుని సృష్టికి ఆది అయిన వాడై ఉన్నాడు. ఆమేన్. ఆమేన్ అనేది ఒక మనుషుని పేరు. హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో నువ్వు అడిగిన ప్రతి దానికి కూడా ఆయన ఆమేన్ చెబుతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఆమేన్ చెప్పడం కాదు, కానీ వధువు కూడా ఆమేన్ చెప్పాలి. మనం ఎందుకు ఆమేన్ చెబుతాం? వాక్యానికంటే కనుక ఆమేనై ఉన్నవాడు సజీవుడైన దేవుడై ఉన్నాడు కనుక ఆయన మన జీవితంలో కార్యం చేస్తాడు కనుక. హల్లెలూయా. ప్రవక్త జీవితంలో కార్యం చేసినటువంటి దేవుడే. ఆమేన్. హల్లెలూయా. మూడవ ఈడ్పు పరిచర్యలో ఎన్నిక ఏంటది? మూడవ ఈడ్పు పరిచర్య పలకబడిన మాట పరిచర్య. ఆయన పలికినప్పుడు ఏం జరిగింది? సృష్టి జరిగిందా? సృష్టిలో కార్యాలు జరిగినాయా? కలుగును గాక, కలుగును గాక, కలుగును గాక, కలుగును గాక. ఆయన అంటూ ఉన్నాడు ఆమేన్, జరుగును గాక. ఆమేన్. ఆయన ఆమేన్ అంటున్నాడు, సృష్టి ఉనికిలోకి వస్తుంది. ఆయన ఆమేన్ అన్నాడు, సూర్యుడు వస్తున్నాడు. ఆయన ఆమేన్ అంటున్నాడు, చంద్రుడు వస్తున్నాడు. జరుగును గాక, కలుగును గాక, జరుగును గాక. ప్రతి కార్యం కూడా ఉనికిలోకి వస్తా ఉంది. ఈరోజు నువ్వు ఆమేన్ అంటే, ఈరోజు నువ్వు పలికితే దేవుడు ఆమేన్ అనాలి. ఈరోజు నువ్వు పలికితే ఆమేన్ అనాలి. ప్రవక్త పలికాడు, ఆ చిన్న చేప బ్రతకడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్న చేప ఏమైపోయింది? ఆ చెరువులో ఉన్నటువంటి చిన్న చేపకు దేవుడు జీవాన్ని ఇచ్చాడు. అది చనిపోయింది, చెప్పుకున్నాం కదా. అది గాలం దిగిపోయి మొత్తం 2 ముక్కలుగా విడిపోయింది. దేవుడు ఈ చిన్న చేప బ్రతకగలదా? తెలుస్తుంది. ఒక యెహోవా సాక్షులు సాగుదేవుడు రక్షింపబడడానికి దేవుడు అక్కడ కార్యం చేశాడు. అక్కడ ఆమేన్. ప్రవక్త యొక్క స్నేహితుడు రక్షించబడటానికి మూడో ఈడ్పు పరిచర్యను అక్కడ ఆహ్వానిస్తా ఉన్నాడు. ప్రవక్త పలుకుతుంది, దేవుడు ఆమేన్ అంటున్నాడు, ఆ చేప బ్రతికొచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరి అలాగే రెండవది ఉడతలు సృష్టించబడతా ఉన్నాయి. సాయంకాలం అయిపోతే ఉడతలు రావాలి ఇంకా అక్కడ, కానీ ఉడతలు సృష్టించబడతా ఉన్నాయి. పలుకగా కలుగుతుంది. దేవుడు ఆమేన్ అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొకటి కోల్రాలో మంచు తుఫాను కురుస్తా ఉంది. ఇక్కడ ప్రవక్త ఆమేన్ అంటున్నాడు. ఆమేన్. ప్రవక్త పలుకుతున్నాడు, దేవుడు ఆమేన్ అంటున్నాడు. ఆమేన్. ఆగిపోవును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాగే హ్యాపీ రైట్. ఆ ఇద్దరు కుమారులు కూడా రక్షణ పొందుకుంటా ఉన్నారు. వారు రక్షణ పొందుకుంటా ఉన్నారు. పలుకు హ్యాపీ, పలుకు అన్నప్పుడు ఆమె పలుకుతుంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఒకవేళ యవనస్తులుగా మారాలా అంటే కనుక లేదు, ఈ యొక్క సహోదరి చక్రాల కుర్చీలో నుంచి లేచి నడవాలా అంటే కనుక లేదు, అవసరం లేదు. నా ఇద్దరు కుమారులు రక్షణ నాకు అవసరం ఉంది. ఇద్దరు కుమారులు రక్షణ అని ఇద్దరు కుమారులు రక్షించబడుతుంది కాక అని అమ్మ అడుగుతున్నప్పుడు ప్రవక్త పలుకుతున్నాడు, అలాగే జరుగుతుంది కాక అని ప్రవక్త. దేవుడు ఆమేన్ అంటున్నాడు. వారు ఎరువుకుండా వచ్చేసారంట. వారు ఉన్నటువంటి ప్రార్థనా స్థలంలోకి అక్కడకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నారు, రక్షణ పొందుకుంటూ ఉన్నారు. పరిశుద్ధాత్మ వారి పైన దిగి వచ్చింది. తెలుస్తుందా? హల్లెలూయా. ఎన్నో కార్యాలు, అద్భుతమైన కార్యాలు. ఫిన్లాండ్ లో ఒక బాలుడు నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితిని దేవుడు స్వస్థత ఇచ్చి విడుదలించాడు. సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు. ఆ బిడ్డలు తీసుకొచ్చాడు దేవుడు. అక్కడ ఆ ఫిన్లాండ్ దేశం అంతా మారిపోయిన స్వస్థత కార్యం అది. హల్లెలూయా. యాజ్ ఎ ప్రొఫెట్ దేవుడు రుజువుపరచాడు. సేవకుని రుజువుపరచాలి. ఆయన రుజువు పరిచాడు కూడా. ఆమేన్. హల్లెలూయా. ఫిన్లాండ్ దేశంలో, పరాయి దేశంలో ఏమయ్యాడైనా ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి రోడ్డు దాడుతున్నారు. అంతే ఒక అబ్బాయిని కారు గుద్దేసి నుజ్జైపోయాడు. నుజ్జైపోయిన తర్వాత అతని పేరు క్యారీ హోమా. ఎప్పుడైతే నుజ్జైపోయిన బాడీ ఉందో ఆ ప్రవక్త ఆ ఫిన్లాండ్లో కోటాలకు వెళ్ళాడు. అక్కడ జస్ట్ అక్కడ ఉన్నటువంటి అందాలన్నీ తిలకిస్తున్నాడు. ఇక్కడ ఏంటి జనం గుంపుగా ఉన్నారు ఇక్కడ అని చెప్పైనా ఆ స్థలానికి వెళ్ళాడు అనుచరులతో కలిసి. ఇద్దరు ముగ్గురు సోదరులు కూడా మరి మీటింగ్కి హాజరయ్యారు అక్కడ ఫిన్లాండ్ దేశానికి. వెళ్ళినప్పుడు ఆ బాలుడు అక్కడ నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి. అక్కడ తల్లిదండ్రులు ఆమోదం తెలపకుండా ఎవ్వరూ కూడా దేశంలో శవాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. వెంటనే ఆయన చూసి వచ్చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వెనక్కి పిలుస్తున్నాడు. తడతా ఉన్నాడు. బలమైనటువంటి తాకిడి జరుగుతూ ఉంది. నువ్వు వెనక్కి తిరుగు, ఖచ్చితంగా నువ్వు వెనక్కి తిరుగు అనేటువంటి ఒక ఒత్తిడి ఆయనకు జరుగుతూ ఉంది. మరలా బయలుదేరుతున్నాడు. లేదు మరలా పిలుస్తున్నాడు.
వెంటనే బైబిల్లో రాసుకున్నట్టు 2 సంవత్సరాల క్రితం రాసినటువంటి సహోదరులకు చెప్పాడు, ఫలానా దర్శనం వచ్చింది నాకు, అది మీరు బైబిల్లో రాసుకోండి అన్నాడు. వాళ్ళు రాసుకున్నారు. పరాయి దేశంలో ఒక బాలుడు బ్రతకడం అనేటువంటి విషయాన్ని రాశారు. బైబిల్ ఎక్కడ రాశారు? మీరు తీయండి, ఇదిగో దేవుడు ఆ కార్యాన్ని ఇక్కడ చెయ్యబోతున్నాడు అన్న ప్రార్థన. హల్లెలూయా! చేయబోతున్నాడు ప్రార్థన. వెంటనే ఆయన మోకరించి ప్రార్థన చేయగా ఆ బాలుడు సజీవుడిగా తిరిగి లేచాడు. ఇట్స్ ఎ ప్రాఫిట్. ఆమేన్. దేవుడు ఆమేనంటున్నాడు కదా, ప్రార్థన నిలబడుతున్నాడు కదా, అందుకే నేను చక్రపాణాన్ని పట్టుకుని నిలబడుతున్నాను. తెలుస్తుందా? నామకర్త బోధనలో జీవించడానికి ఇష్టపడతా, నామకర్త బ్రతుకు బోధనలోకి ఇష్టపడతా. హల్లెలూయా! తెలుస్తుందా? ఇది ప్రపంచాన్ని తలకిందులు చేసేటువంటి వర్తమానమై ఉంది. తెలుస్తుందా? తెలుస్తుందా? అందుకే పౌలు గారు చూసాం కదా వాక్య లేఖనాల్లో, తెలుస్తుందా? హల్లెలూయా! హల్లెలూయా! దేవుని మహిమ కలుగుగాక. పౌలు గారి పరిచయం చూసి అక్కడ దెయ్యం పట్టిన వాడు అన్నాడు, ఆమేన్, దెయ్యాలు నమ్మవలుగుతున్నాయి, ప్రజలు నమ్మట్లేదు సత్యాన్ని. ఓ వీరు దేవుని యొక్క పరిశుద్ధులు. ఆమేన్. ఏమన్నారు సిస్టర్? ప్రచురం చేయడానికి వచ్చారు, దేవుని యొక్క జీవ మార్గాన్ని ప్రచురం చేయడానికి వచ్చారండి. శాస్త్రులు అక్కడ ఉన్నటువంటి ఆ పెద్దలు ఏమంటున్నారు? ఒరే బాబు, వీళ్ళు ఏంటి ఆకాశ భూమిని తలకిందులు చేసేవాళ్ళు దెయ్యము బోధ బోధిస్తున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? దెయ్యాలు ఏమన్నా తెలుసా? జీవ మార్గంలో బోధించడానికి వచ్చారు. దెయ్యాలు నమ్ముతున్నాయి, వాక్యాన్ని దెయ్యాలు నమ్ముతున్నాయి. మానవులు నమ్మట్లా, మనుషులు నమ్మట్లా, సత్యాన్ని స్వీకరించట్లా. హల్లెలూయా! దేవుని మహిమ కలుగుగాక. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా! అనేక కార్యాలు చేశాడు దేవుడు. మరొక సహోదరులు ఇద్దరు వచ్చారు, ప్రవక్తని తప్పు పట్టడానికి వచ్చారు అక్కడ. హల్లెలూయా! హల్లెలూయా! మరలా తిరిగి వాళ్ళే ఆ టేపులు రికార్డ్ చేసేవారుగా దేవుడు వారిని దర్శించాడు. ఆమేన్. వారి కార్యాలను బట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా! అది చాలా స్టోరీస్ ఉన్నాయి, అవన్నీ మనం తర్వాత చెప్పుకోవచ్చు. దేవుని మహిమ కలుగుగాక. ఈరోజు మనం గడి వర్తమానికి వెళ్ళి మెసేజ్కి వెళ్దాం. దేవుని స్తోత్రం. ఆమేన్ అనేవాడు ఎవరైనా ఉన్నారంటే కనుక ఒక మనుషుడు ఉన్నాడు. ఆయన ఈరోజు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ నుండి నీ జీవితంలో కార్యం చేయగలుగుతున్నాడు. ఆయన ఎవరుంటే దేవుడు ఒకానొక దినాన్ని ప్రపంచం మీదకి ఏం చేశాడు? ప్రచండమైనటువంటి వర్షాన్ని కురిపించినటువంటి దేవుడు. ఎలాంటి వాడండి ఆయన? నోవహు కాలంలో ప్రచండమైనటువంటి వర్షాన్ని, భూమి యొక్క తూములు విడిచిపెట్టబడ్డాయి, ఆకాశం యొక్క తూములు విడిచిపెట్టబడ్డాయి, భయంకరమైనటువంటి 40 దినాలు 40 రాత్రులు 40 పగల వర్షం వచ్చింది. మరి అలాంటి దేవుడే ఒకానొక దినాన్ని ఏం చేశాడు తెలుసా? ఆ శిష్యులతో నావలో పై ప్రయాణిస్తున్నప్పుడు ఆ యొక్క తుఫాన్ని గర్తించాడు ఆయన. ఆ వర్షాన్ని ఆపు చేశాడు కదా, అదే దేవుడు ఇక్కడ కూడా ఉన్నాడు. తెలుసురా? హల్లెలూయా! నిజమేనా? అక్కడ తుఫాన్ని కురిపించినటువంటి దేవుడు నీతిమంతుల్ని మాత్రమే రక్షించినటువంటి దేవుడు. హల్లెలూయా! ఎక్కడ ఉన్నటువంటి వాడలో ఉండి ఆ తుఫాను కూడా గద్దించాడు ఆయన. హల్లెలూయా! అంటే సృష్టి ఎవరికి లోపడుతుంది? ఆయనకి లోపడుతుందా? సమస్తము ఆయన వలన ఆయన మూలముగా కలిగెను. ఆయన సృష్టికి ఆది అయిన వాడు ఉన్నాడు. తెలుస్తుందా? హల్లెలూయా! హల్లెలూయా! దేవుని మహిమ కలుగుగాక. దేవుని స్తోత్రం. అందుకే మనం ఏం చేస్తామో తెలుసా? మనకు అర్థమైన అర్థం కాకపోయినా ఆమేనని చెప్తాం మనం. ఎందుకంటే దేవుడు ఒకనొక రోజున మనం వింటాడు. దేవుడు మనం వింటాడు. వాక్యం మనకు అర్థమైన అర్థం కాకపోయినా మనం ఆమేన్ చెబుతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు ఒకనొక జీవితంలో మన కోసం ఆమేనని పలుకుతాడు. అప్పుడు మనకు సమస్త మర్మము బయలుపరచబడుతుంది. హల్లెలూయా! హల్లెలూయా! చూడండి, ప్రభు అంటున్నాడు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగుగాక. ఖచ్చితంగా దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈరోజు వధువు ఆమేన్ చెప్పాలన్నాడు. నువ్వు ఆమేన్ చెబితే ఆయన కూడా ఆమేన్ చెప్పేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా! నీ జీవితంలో ఆమేన్గా ఉన్నాడు ఆయన. ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు ఈ దినాన్ని. సోదరుడా, దేవునికి స్తోత్రం. అది అన్నాడు ఆయన. చూడండి, దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఏమన్నాడు తెలుసా? నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు అన్నాడు. అవునండి? అన్నాడా లేదా? హల్లెలూయా! అన్నాడా లేదా? అప్పుడు ఎంతమంది స్వీకరిస్తున్నారు అక్కడ? 11 మందే.
దినమేములు కాదు. మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా, నీవే నిత్య జీవ మాటలు గలవాడు అన్నారు. తర్వాత హల్లెలూయా, మిగతా వాళ్ళేమో కఠినమైన మాట అంటున్నారు. చాలా కొద్ది మంది, అతి తక్కువ మంది వాక్యం కొరకు నిలబడేవారు. అందుకే వాళ్ళే ఏర్పాటులో ఉన్నటువంటి వారై ఉన్నారు. వాళ్ళే ఈ వాక్యాన్ని నమ్ముతారు, వాళ్ళే ఆమె చెబుతారు. తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం నమ్ముతారు అంటే వాళ్ళు ఈ ఏర్పాటులో ఉన్నవారు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా నమ్ముతారు. తెలుస్తుంది. సగం సగం వాక్యం తీసుకోరు, వాళ్ళకు అన్వయించబడే వాక్యాలు తీసుకోరు. అంటే వాళ్ళ కొరకు మంచిగా ఆమేన్ ఆ వాక్యాన్ని మలుచుకోరు. ఏం చేస్తారట? ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తారు. హల్లెలూయా. లేని దాన్ని తీసుకొచ్చి ఇందులో కలపరు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నమ్ముతారు. నమ్ముతాము మేము ఇక్కడ. హల్లెలూయా. వాళ్ళే ఏర్పాట్లో ఉన్నవారు, ఎన్నికలో ఉన్నవారు. వాళ్ళే ఆమెను చెప్తారు. ఆమెనని వాడు వాళ్ళ మధ్యలో పనిచేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే కనుక ఆయన ఆమెనై ఉన్నాడు కాబట్టి, ఆయన గ్రంథకర్త అయి ఉన్నాడు కాబట్టి, ఆదిలో సమస్తము కలుగునుగా అన్నవాడే ప్రకటన చివరిలో ఆమెనన్నవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆమెతో ముగించబడుతుంది, ఆమెతో ప్రారంభమవుతుంది బైబిల్ గ్రంథం, ఆమెతో ముగించబడుతుంది. కలుగును గాక, జరుగును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరమగీతం 2వ అధ్యాయము 8-14 త్వరగా చదవండి. పరమగీతములు 2వ అధ్యాయము 8-14 వచనాలు. ప్రియుని స్వరం వినబడుతుంది, వచ్చుచున్నాడు. ఆమేన్. లేడి వలె ఉన్నాడు. మన గోడకు వెలిగా అతడు నిలుచుచున్నాడు. ఆమేన్. ఆమేన్. నీతో మాట్లాడుతున్నాడా ప్రియుడు? వాక్యం చాలండి. వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడా? ఆయన ఇరుగు వలె ఉన్నాడట. ఆయన కిటికీ గోడకు వెలిగా ఉన్నాడు. ఆయన ఒక మనుషుడై ఉన్నాడు, మన ప్రియుడై ఉన్నాడు. తెలుస్తుందిరా. ఆమేన్. వాడు ఏమన్నాడు? హల్లెలూయా. ఏమై ఉన్నాడు? ఆయన ఒక మనుషుడై ఉన్నాడు. హల్లెలూయా. మన ప్రార్థనకు జవాబిచ్చేవాడుగా ఉన్నాడండి ఆయన. ఈరోజు వధువు మాట్లాడితే వినాలనుకుంటున్నాడు ఆయన, వధువు పలికితే వినాలనుకుంటున్నాడు. ఎందుకంటే పలకబడిన మాటను ఆయన ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాడు, వధువుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ప్రవక్తలో ట్రాన్స్ఫర్ చేసిన దేవుడు అదే పరిచర్యను ఏమంటున్నాడు? వధువుకి ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇది వధువు కాలంగా పిలవడు. మీకు తెలుసా లౌకిక కాలం ఏంటి? లౌకిక సంఘకాలం ఎలాంటిది? గుడ్డిది, దిగంబరిది, దౌర్భాగ్యురాలు అని చెప్పాడా? మరి వధువు గుడ్డిదా? వధువు గుడ్డిదా? ఆమేన్. మనం లౌకిక సంఘకాలంలో ఉన్నామా? వధువు కాలంలో ఉన్నాం మనం. తెలుసోదరం. హల్లెలూయా. మనం ఎఫెసులో ఉన్నాం ఇప్పుడు. మనం ఆ గుడ్డి వాళ్ళము దిగంబరులం కాదు. ఆమేన్. అంతేనండి. మనం గుడ్డి వాళ్ళం దిగంబరులం కాదు. మనం ఏమై ఉన్నాం? వధువై ఉన్నాం. తెలుసోదరం. తిరిగి ఎఫెసులో మనం ప్రవేశపెడుతున్నాం. అందుకే మనకు ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాడు. పలకబడిన మాట పరిచర్య ప్రవక్తలో చేశాడు, అది మనలో జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వధువు ఏమైనదంటే కనుక పలికేదై ఉంది. 3వ ఈడుపులో 3 కార్యాలు ఉన్నాయని చెప్పాడు. వాక్యం తెరవబడుట, పలకబడిన మాట పరిచర్య, ఆమేన్, నశించిపోయిన ఆత్మలకు వాక్యం బోధించడం చెప్పుకున్నాం మనం. 3వ ఈడుపులు ఏమున్నాయి? 3 కార్యాలు ఉన్నాయి. ఒకటిది వాక్యం తెరవబడుతుంది, వాక్యం బయలుపరచబడుతుంది, గ్రంథం తెరవబడుతుంది. తర్వాత వధువు పలకబడిన మాట పరిచర్య. ఎప్పుడు అది ఎప్పుడు జరుగుతుంది? వధువు ఎప్పుడు పలుకుతుంది? పలకబడే పరిచర్య వధువుకి ఎప్పుడు వస్తుంది? ఒత్తిడి వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఆమేన్, అప్పుడే వధువు పలుకుతుంది. అప్పుడు ఆయన ఆమేన్ అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దినమేమి కాక ఇప్పుడు మన నుంచి వినాలనుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు నీ నుంచి వినాలనుకుంటున్నాడు ఆయన. ఆయనే పలకడం కాదు, నువ్వు కూడా పలకాలంటాడు ఆయన. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దినమేమి కాక. చూద్దాం వర్తమానంలోని 37వ పారాగ్రాఫ్.
దేవుని మహిమ కలుగును గాక. గ్రహించగలుగుతున్నారా? దేవుని స్తోత్రం. ఆయన ఏమై ఉన్నాడంటే ఆమెనై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఆమెనై ఉన్నాడు. ఆయన ఆమెనను దేవుడు. ఏమంట? ఆమెనను దేవుడు. ఆయన ఎన్నడూ మారడు. ఆయన క్రియలు ఎన్నడూ మారవు. దాన్ని ఆయన పలుకుగా అలాగను నిలబడును. హల్లెలూయా. పలికితే కలిగినాయి అన్నీ. పలికితేనేనా ఆ తుఫాను? ఆమేన్. అక్కడ కలిగిందా? ఉడతలు కలిగినాయా? ఆ చిన్న చేపలో జీవం వచ్చిందా? హల్లెలూయా. అనేక మంది స్వస్థత పొందుకున్నారు లేదా? జనాన్ని మహిమగాక. రక్తస్రావంతో బాధపడేటువంటి స్త్రీ 12 సంవత్సరాలు స్వస్థత పొందుకుందా? ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. అవునా కాదండి? యాయీరు కుమార్తె లేపబడిందా? నువ్వు లేచి నీ పరుపెత్తుకుని పొమ్మని ఒక నడుము వంగిపోయినటువంటి వారితో చెప్పగలిగాడా? ఆమేన్. అనేక కార్యాలు చేశాడు ఆయన. ఇదిగో దెయ్యాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలి? పందుల్లోకి వెళ్ళిపోవాలని అక్కడ అతనికి ఆ శానాన్ని దెయ్యాలు పట్టిన వాడిని స్వస్థపరిచాడా? ఆమేన్. అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు ఆయన. హల్లెలూయా. ఆయన క్రియలు ఎప్పుడు మారవు. దాన్ని ఆయన పలుకుగా నిలబడును. ఆయన దాన్ని చేయగా అవి నిరంతరం నిలిచుండును. ఆయన చెప్పిన దాని నుండి దేనిని ఎవరు తీసివేయజాలరు. ఆయన పలికిన తర్వాత ఎవరు తీసివేయడానికి, ఎవరో కదపడానికి కూడా అవకాశం లేదు. ఆయన అలాగూ జరుగును గాక అన్నాడు. ఆమేన్. అంతే. అటువంటి దేవుణ్ణి సేవించినందుకు మీరు సంతోషంగా లేరా? ఆమేన్. ఆయనతో నువ్వు ఏ సమయంలోనైనా కానీ ఎక్కడుందో ఖచ్చితంగా తెలుసుకొనగలవు. సదాకాలం ఆయనతో కూడా ఉందువు. ఆయన ఆమేన్ దేవుడు. ఆయన మారడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆయన ఎక్కడుంటాడు? సంఘంలో ఉంటాడు. నీ చింత, నీ భారం అంతా కూడా ఆయన పైన వేసినప్పుడు దాన్ని ఆయన చూడండి, ఆయన ఏం చేస్తాడు? ఆయన సన్నిధిలో నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. ఎప్పుడు నీ చింత, నీ భారం, నీ యొక్క ప్రతి విషయాన్ని కూడా ఆయన పైన పెట్టినప్పుడు, నీ బాధలు, నీ బలహీనతలు అన్నీ కూడా నువ్వు ఆయన పైన వేసినప్పుడు నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. లేకపోతే ఎలా ఉంటావు? ఏంట్రా బాబు, ఏంటి వీడు, ఏంటి మొత్తం బురదనేస్తున్నాడు, ఏంటి పరిస్థితి, ఎంత ఘోరంగా కూర్చోబెట్టి ఏంటి అనుకుంటావు నువ్వు. హల్లెలూయా. వాక్యం ఎప్పుడైతే నీతో మాట్లాడుతుందో నువ్వు వాక్యంతో కదులుతావు. నువ్వు హల్లెలూయా. వాక్యంతో నువ్వు ఆమేన్ అంటావు. నువ్వు హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని మహిమ గాక. నీకు అర్థం కావట్లేదా? నువ్వు ఆమేన్ చెప్పు. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నీకు స్వస్థత దేవుడేస్తాడు. నువ్వు ఆమేన్ చెబితే దేవుడు దయ్యాన్ని అనుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ గాక. ఇప్పుడు ఆయన ఎన్నడూ మారడు. అందుకే ఆయన మారడనే ప్రత్యక్షత నీకు ఇస్తాడు ఈరోజు. ఆయన మారని దేవుడిగా ఉన్నట్లయితే, అది నువ్వు నమ్ముతున్నట్లయితే నిత్యముగా ఆయన నీలో కార్యం చేయబోతా ఉన్నాడు. నీతో ఈ సమస్త భారాన్ని ఆయన భుజాల మీద పెడతా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆయన నమ్ముతున్నట్లయితే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు, నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. లేకపోతే కనుక నీకు సంతోషం ఉండదు. ఆమేన్. హల్లెలూయా. 38వ పారాగ్రాఫ్లో నమ్మకమైన సత్య సాక్షి చెప్పు సంగతులు అని చెప్తున్నాడు. ఎవరైనా హల్లెలూయా ఆమెను వాడు చెప్పు సంగతులు ఏం కావాలి. ఆ మాట నాకు ఇష్టం ప్రాప్త అన్నాడు. దాని అర్థం ఏంటంటే ఆయన మాట ఏక చివరిది. చెప్పాడు కదా, ఎవరు మార్చలేరని. ఎవరు దాన్ని ఏమాత్రం కూడా తీసివేయగలరు, దాన్ని ఏమాత్రం కూడా కదపలేరు. ఇక మొదటి కాలానికి రెండో కాలానికి అన్ని కాలాలకి చెప్పింది తుది. అంతేనా? మొదటి సంకాలంలో చెప్పింది, రెండవ సంకాలంలో చెప్పింది. ఏ సంకాలంలో ఏది చెప్పాడో అదే ఇంకా ఆయన మాట. ఆయన మాట మార్చడానికి ఎవరు సరిపోరు. ఆయన తన నిజమొక సంఘమును గూర్చి, అబద్ధ ద్రాక్షవల్లి గూర్చి ఖచ్చితంగా చెప్పెను. మొదటి సంఘకాలంలో నుంచి కూడా చెప్తున్నాడు ఆయన. నిజ ద్రాక్షవల్లి, అబద్ధ ద్రాక్షవల్లి, గోధుమలు, గురుగులు, ఇవన్నీ కూడా చెప్పుకొని వస్తున్నాడు. నేను యాషావుని ద్వేషించి తిని యాకోబుని ప్రేమించింది అని చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రేమ ఎటువంటి ప్రేమ అయింది? మరి యాకోబుని ప్రేమిస్తున్నాడు, యాషావుని ద్వేషిస్తున్నాడు. మరి అందరినీ ప్రేమించారు కదా ఆయన. ఏమండి, మరి ద్వేషిస్తున్నాయని చెప్తున్నారు కదా. హల్లెలూయా. ఆయన ప్రేమ దైవిక ప్రేమ. హల్లెలూయా. దైవిక ప్రేమ. తాను ఏర్పరుచుకున్న వారిని, ఎన్నిక చేసిన వారిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యాకోబుని ప్రేమించా, యాషావుని ద్వేషించా. డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన.
అమ్మే అంతేనా? హల్లెలూయా. ప్రతి ఒక్కడు నువ్వు ప్రేమ కలిగి ఉండు, నువ్వు ప్రేమ కలిగి ఉండు, నువ్వు ప్రేమ కలిగి ఉండు. మరి ఆయన ఎందుకు అక్కడ ప్రేమించట్లేదు యాషావుని? హల్లెలూయా. మరి ఆయన ఎందుకు ప్రేమించట్లేదు? ఆయన ఎందుకు ప్రేమించట్లేదు యాషావుని? హల్లెలూయా. గోధుమలు ప్రేమిస్తున్నాడు, గురుగుడు ఎందుకు కాల్చేస్తున్నాడు? ఆమేన్. నిజ ద్రాక్షవల్లి వ్యవసాయదారుడు మరి కొట్టులో తీసుకెళ్తున్నాడు, మరి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నాడు? కాల్చి వేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తను ప్రేమించి వారిని అందరిని ఆయన ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఒకే గర్భం నుండి వచ్చారు, ఒకే తల్లి నుండి వచ్చారు. యాకోబును ప్రేమించా, యాషోవును ద్వేషించాను అన్నాడు. రెండు గుంపులు కూడా ప్రతి కాలంలోని ప్రయాణం చేస్తా ఉన్నాయి. తెలుసు అందుకే అన్నాడు, నిజ ద్రాక్షాల గురించి చెప్పాడు ఆయన, నిజ సంఘం గురించి చెప్తున్నాడు, అబద్ధ సంఘం గురించి కూడా చెప్తున్నాడు. ఏర్పాట్లో ఉన్న వారి గురించి చెప్తున్నాడు, ఏర్పాట్లో లేని వారి గురించి కూడా చెప్తున్నాడు. తెలుసుకోగా అది మారదండి వాక్యం. నువ్వేదో నీ యొక్క థియాలజీ కాలేజీ నుంచి తీసుకొస్తే మారిపోదు ఇక్కడ వాక్యం. నీ థియాలజీలో నువ్వేదో నేర్చుకుని వస్తే ఇక్కడ మారిపోదు వాక్యం. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలా? ఉన్నది ఉన్నట్టుగా ఆయన మారడు. నీ పండగలు, నీ పబ్బాలు, నీ కార్యక్రమాలు, నీ సంస్కృతి, నీ సాంప్రదాయం, నీ చెత్త, నీ చెదాలు తీసుకెళ్ళి చెత్త కొట్టలే. మేన్ ఎక్కడి నుంచి వచ్చింది నీ సంస్కృతి? ఎక్కడి నుంచి వచ్చింది నీ సాంప్రదాయం? ఇది మనుషులు కల్పించిన పద్ధతులు. మేన్ ఒక పాప 11-12 ఏళ్ళకి ఏమంటారు దాన్ని? ఏమంటారు పిల్లలకి జరిగేది? తెల్లమొహాలు ఏం చెప్తారు ఆడపిల్లలకి? ఏ రాధిక మైండ్లోకి ఏమాత్రం కూడా మీకు ఏదో శారీ ఫంక్షన్, వాణి ఫంక్షన్, గోంగూర ఫంక్షన్ తెలుస్తోత్రం. హల్లెలూయా. చెప్పాడు దేవుడు వాక్యంలో. ఆ చెత్త చెదారం చేయకూడదు మనం. అటువంటి పనికి మళ్ళీ పనులు మనం చేయడం మళ్ళీ క్రైస్తవుడు గారు. మేన్ దేవుని మహిమ కలుగు గాక. తెలుస్తోత్రం. ఇంకా రకరకాలైన లోకంలో ఉన్నాయి అన్నీ చేసేస్తా అంట. లోకంలో ఉన్న అన్ని తీసుకొచ్చి చెత్తంతా పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే దేవుడు చెప్పాడు ఆ విషయాలన్నీ. దేవుడికి అసహ్యమైన కార్యాలయం. అన్ని ఆచారాలు తీసుకొచ్చిన వాక్యంలో పెట్టవలసిన పని లేదు. ఆయన మారాడండి, ఆయన అలాగే ఉంటాడు. నువ్వు ఆయన మార్చాలని చూడగలుగుతావా? ఆయన మార్చగలవా నువ్వు? ఆమేన్. ఆయన చెప్పాడు అక్కడ, రే బాబు బాబు ఇదిగో పరిస్థితి జరుగుతుంది అక్కడ, నువ్వు ఖచ్చితంగా పలుకు, నువ్వు చెప్పు, అక్కడ బోధించు. ఆమేన్. ఆయన ప్రవక్తలు ఉండి అక్కడ పనిచేశాడు. ఆయన మనుష్య కుమారుడిగా ఉన్నాడు. హల్లెలూయా. మోసే మోసే నువ్వు పలుకు, అన్న నీకు నీళ్ళు ఇస్తుంది. మోసే పలుకు అన్నాడు అక్కడ. హల్లెలూయా. ఏం అవసరం లేదు. మీరు ఖచ్చితంగా ఎవరుగా మీరు ఇదిగో మందసాన్ని ముందు నడపండి. మందసం ఎప్పుడైతే దాన్ని ఒడ్డున అలా అడుగు పెడతా నీళ్లు తాగుతుందో మీ పాదాలు, వెంటనే యోర్దాను నిండిపోవాలా. తెలుసుకోగా పలకాలక్కడ తెలుసుకోద్దాం. నీ జీవితంలో పలకాలంటే ఆయన అంటే కనుక నువ్వు ఖచ్చితంగా లోపడాలి వాక్యానికి. నువ్వు ఖచ్చితంగా ఎందుకు రుజువు ఏంటంటే వాక్య ప్రకారంగా జీవించడమే రుజువుని. ఆయన మారడు. ఆయన మారడంటే నిన్ను నువ్వు మార్చుకోవాలి వాక్యం కొరకు. నీ ప్రకారంగా వాక్యం మారదు. ఈ లోక చట్టాలు నీకు ప్రకారంగా నీకు డబ్బు ఉంటే మారతాయేమో, సుప్రీంకోర్టును కూడా నువ్వు కొనగలుగుతావేమో. దేవుణ్ణి కొనగలవా? అసత్యాన్ని కొనగలవా? తెలుస్తోత్రం. హల్లెలూయా. ఆయన కొనలేవు నువ్వు. ఏం చెప్పాడయ్యా వాక్యంలోనే అంటే అదే చెయ్యి. నువ్వు వితండ బోధలు చేయడానికి నీకు హక్కు లేదు వాక్యం పైన. నీ సొంత ఏంటది నీ సొంత తెలివితో నువ్వు బోధించడానికి ప్రయత్నం చేయకు. వాక్యం గుర్తించు. ఆమేన్. చూడండి, నిజమైన సంఘాన్ని గురించి, అబద్ధ ద్రాక్షవల్లి గురించి చెప్పాడు ఆయన. మారదండి వాక్యం. దీని యొక్క అర్థం ఏంటంటే ఆయన ఆది కాండంతో ప్రారంభించి ప్రకటనలో సమాప్తం చేస్తాడు. అలా జరుగును గాక, అలా జరుగును గాక. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథంలో అపవాది ద్వేషిస్తాడు. ఆది కాండంలో ప్రకటన గ్రంథాన్ని బలంగా ద్వేషిస్తాడు ఆయన. ఎవడో? లూసిఫర్. నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలగేస్తానన్నాడు దేవుడు అక్కడ. నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలగేస్తానన్నాడు అక్కడ.
మృగం యొక్క ముద్ర గురించి మాట్లాడాడు అక్కడ. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆ మృగం గురించి మాట్లాడాడు, అపవాది గురించి మాట్లాడాడు ప్రకటన గ్రంథంలో. అందుకే ఈ 2 గ్రంథాలు అంటే భయంకరమైన కోపం వచ్చేస్తుందంట. హల్లెలూయా. అందుకే వీడు మన గురించి కూడా భయంకరంగా ఒక కోపం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. వాడు మన గురించి ఎందుకు అంటే కనుక బాబు ఆది కాలం నుండి ప్రకటన గ్రంథం వరకు నమ్ముతాడు. మనకు వాక్యం అంటే ఇష్టం, వాక్యం అంటే సంతోషం, వాక్యం అంటే ఆరాధన. అందుకే ప్రతిరోజు గ్రూప్ లైన్ జరుగుతుంది. ఆమేన్. ప్రతిరోజు గ్రూప్ లైన్లో పాల్గొంటాం మనం. దేవుని స్తోత్రం. వాక్యముని ఇష్టపడాలి, నువ్వు వాక్యంగా మారాలి నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. వాడు ఎంతగా ద్వేషిస్తాడో మనం అంతకంటే ఎక్కువ ఇష్టపడతాం వాక్యాన్ని. హల్లెలూయా, ఆమేన్. సత్యాన్ని ఎప్పుడు కూడా ద్వేషిస్తాడండి అతను. సత్యం జయిస్తాడని వాడికి తెలుసు. అర్థమవుతుందా? వాడు ఎందుకు ద్వేషిస్తాడు? సత్యము ఆయన వేశ్యాన్ని పిలిచాడు, వాడిని వాడు చెల్లి. దేవుని స్తోత్రం. వేశ్యలకు తల్లి అన్నాడు ఆయన, వ్యభిచారి అన్నాడు ఆయన. ఆమేన్. వాక్యం చెరుపు చేసే ప్రతి ఒక్కరు వ్యభిచారం చెప్తుంది వాక్యం. హల్లెలూయా. వాక్యాన్ని కలిపి తీసి ఇష్టానుసారంగా మలిస్తే వ్యభిచారం. మేము వేశ్య యొక్క తల్లి. ఈ సంఘాలను వేశ్యలను పిలిచాడు ఆయన, వేశ్య యొక్క కుమార్తెలను పిలిచాడు ఆయన. రోమన్ క్యాథలిక్ ని వేశ్య అన్నాడు యూట్యూబ్ ముఖంగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేనాన్ని మేము కాక మేము అన్నిటికీ కూడా చూసారా, అన్నిటికీ తెగించున్నాం. దేనాన్ని మేము కాక దేనికైనా తెగించున్నాం. గ్లోరీ టు లార్డ్. సత్యం చెప్పడం వరకు, సత్యం వరకు నిలబడటం వరకు. దేవుని స్తోత్రం. మేమేం ఫ్రాడ్ చేయట్లా, మేమేం బ్యాంకులు దోచుకోవట్లా, మేము ఎవరిది దోచుకోవట్లా. ఆమేన్. దొంగతనాలు చేయట్లా, వాక్యం కొరకు నిలబడుతున్నాము. వాక్యం కొరకు నిలబడిన వారు నిందలు అనుభవించారు, శ్రమలు అనుభవించారు, కష్టాలు అనుభవించారు, మరణాన్ని కూడా పొందుకున్నారు. వీఆర్ రెడీ. ఏమైనా చేసుకో, నా ఒకరి ప్రాణం తీయగలుగుతావు, కానీ నువ్వు ఆత్మను చంపలేవు. ఆత్మను చంపలేవు. మేము ఎలాగే ఉంటాం, ఇలాగే జీవిస్తాం, ఇలాగే బ్రతుకుతాం, ఇలాగే ఎత్తపడతాం. గాక. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. సత్యము జయించిన వాడికి తెలుస్తుంది, సత్యం జయించిన వాడికి తెలుసు, వాడి యొక్క అంతం గురించి కూడా వాడికి తెలుసు. ఎంతగా దాన్ని ఎదురుస్తున్నాడో చూడండి. కానీ మనం జయం పక్షమున ఉన్నాము, మనం ఆయన వాక్యం పక్షమున ఉన్నాము. ఆయన వాక్యం నమ్మే విశ్వాసులు మాత్రమే అని ఇక్కడ భావం అని చెప్తున్నాడు. ఆమేన్ పక్షమున ఉన్నాం మనం. హల్లెలూయా, గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా, ఆమేన్. ప్రకటన గ్రంథం వాడి పుట్టుక, వాడి అంతం గురించి కూడా చెప్తుంది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఏమంటాం తెలుసా, ఆయన ఆదిలో ఆమేన్ అన్నాడు, మనం కూడా ప్రతి వాక్యానికి ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. ప్రవక్త ఆమేన్. చూడండి, ప్రతి ప్రకటన గ్రంథం వరకు కూడా చెప్పాడు ఆయన ఆమేన్ అన్నాడు. దేవుని స్తోత్రం. ఆమేన్తో ముగిస్తున్నాడు. మన ఎత్తబాటు కూడా ఆమేన్ అయి ఉంది. హల్లెలూయా. సమస్తం ఆమేన్. జరుగును గాక, కలుగును గాక, జరుగును గాక, కలుగును గాక అని చెప్పాడు ఆయన. అది మన జీవితంలో జరుగును గాక, మన జీవితంలో ఎత్తబాటు జరుగును గాక. ఆమేన్. ఓ దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 విషయాల్లో కూడా మన ఎత్తబాటు ఉందట. ఎత్తబాటు ముడిపడి ఉంది అన్నాడు. ఈ 3 విషయాలు ఏంటది? ఆమేన్ అనేవాడు, నమ్మకమైన సత్యసాక్షి, సృష్టికి ఆదినైన వాడు. దేవుని సృష్టికి ఆదినైన వాడు. దేవుని స్తోత్రం. ఆమేన్. ఆయన 63లో ఆమేన్ అనేవాడు దిగి వచ్చి ఎత్తబాటును ప్రారంభించాడు అక్కడ. దేవుని స్తోత్రం. ఆమేన్ అనేవాడు ఎప్పుడు దిగి వచ్చాడు? 63లో. హల్లెలూయా. దిగి వచ్చి ఏం చెప్తున్నాడు మనకి? ఏం బోధిస్తున్నాడు? ఎత్తబాటు ముడిపడి ఉంది అక్కడ మనకు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎత్తబాటులో 3 కార్యాలు ఉన్నాయి. ఇవి 3 కార్యాలు అయితే ఎత్తబాటులో మళ్ళీ 3 కార్యాలు ఉన్నాయి. ఏంటయ్యి? ఆర్భాట వర్తమానం, ప్రధాన దూత శబ్దం, దేవుని బోర. ఏంటిది? ఆర్భాటము, ప్రధాన దూత శబ్దం, దేవుని బోర. ఒక్కసారి చూద్దామా? ఎక్కడంటే ఇది ఎత్తబడుట అనే మెసేజ్. ఏంటిది? ఎత్తబడుట. తీస్తున్నారా? 88వ పారాగ్రాఫ్. ఎంతది?
88 పారాగ్రాఫ్ త్వరగా మనం 5 నిమిషాలు ఉంది కరెక్ట్గా ముగించేస్తాను. చదువుతారా? చదివినా చూడండి. ఇప్పుడు మొదటిది ఆర్భాట వర్తమానము. మొదటిది ఏంటంట? ఆర్భాట వర్తమానము. మొదటిది ఆర్భాటంగా ఉంది, ఆ తర్వాత శబ్దము, ఆ తర్వాత దేవుని బోర. ఆర్భాటము ప్రజలను సిద్ధపరచు వర్తమానముగా ఉన్నది. ఏంటమ్మా? ఇక మీరు తీయలేకపోయినప్పుడు రాసుకుని పక్కన పెట్టడమే, ఇంకా కదుపుతూ ఉంటే ఉపయోగం ఉండదు. ఆమె ఆర్భాటం ఏం చేస్తుందంట? ఆయన ఆర్భటించు దిగి వచ్చాడు అక్కడ ప్రకటన 10వ అధ్యాయంలో. ఆ శబ్దము మొదటిది. ఆ శబ్దం ఏం చేస్తుందంటే కనుక ప్రజలను, ఆర్భాటం ఏం చేస్తుందంటే ప్రజలను సిద్ధపరుస్తుంది. దేనికి? ఇప్పుడే చెప్పాను కదా, ఎత్తబొట్టులు 3 కార్యాలు. ఎత్తబొట్టు కొరకు దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవది పునరుద్ధాన శబ్దము. అవునా? పునరుద్ధానం అంటే ఏంటి? రెండవదిగా పునరుద్ధాన శబ్దము, ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బోర. ఈ ప్రధాన దూత శబ్దము ఆర్భాటంతో దిగొచ్చాడు మనకి. ఇప్పుడు 7 సంఘ కాలాల్లో ఎవరైతే చనిపోయి పాతి పెట్టబడి ఉన్నారో వారందరూ కూడా ఆ ప్రధాన దూత శబ్దము విన్నప్పుడు ఏం చేస్తారట? మధ్యాకాశంలోకి ఎత్తబడటానికి భూమి మీద నిలుస్తారు. వీరు మనము కలిసి ఎత్తబడులకు వెళ్తాం, మధ్యాకాశంలోకి వెళ్తాం, ఎత్తబడతాం. ఇప్పుడు ఆర్భాట వర్తమానం ఏం చేస్తుంది? మనల్ని సజీవంగా ఉన్న మనల్ని కూడా సమకూరుస్తుంది. ఎక్కడికి సమకూరుస్తుంది? వాక్యంలోనికి ఎత్తబడిన కొరకు పోగు చేస్తుందని చెప్పాలి. ఆమె అందుకని ఏం చేశాడు? విడిచిపెట్టిన బడిన మర్మాలన్నింటినీ పోగు చేశాడు. మనల్ని పోగు చేయడానికి వర్తమానం తీసుకొచ్చాడు. తెలుస్తుందా? ఇప్పుడు ఆర్భాటం ఏం చేస్తుందంటే మనల్ని సమీకరిస్తుంది, ఎత్తబడి కొరకు సమకూరుస్తుంది, ఎంపిక చేస్తున్నాడు. హల్లెలూయా. ఏమండి? మనకందరికీ కూడా ఆర్భాట వర్తమానం తీసుకొచ్చి ఇచ్చాడు. దాని ద్వారా మనం సిద్ధపడ్డ కొరకు. ఆమె తర్వాత ప్రధాన దూత శబ్దం మధ్యాకాశంలో మరల వినబడినప్పుడు ఆమె 3 కార్యాలు, ఎత్తబడట 3 కార్యాలు. ఇక్కడ ఈ ప్రధాన దూత శబ్దం వినబడినప్పుడు ఈ సమాధులు తెరబడతాయి, బండలు బద్దలు అవుతాయి, భూకంపాలు వస్తాయి. వాళ్ళు సమాధులు తెరబడి వాళ్ళు ఎక్కడికి వస్తారు? భూమి మీదకి వస్తారు. వీరు మనం కలిసి, అంటే మహాశ్రమలకు ముందు ఈ కార్యం జరుగుతుంది. ఆమె భూమిని మహాశ్రమలు తాకక మునుపు ఈ కార్యం జరుగుతుంది. మనము వారం కలిసి పెండ్లి విందులోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఆ పెండ్లి విందే ఇక్కడ చూద్దాం. చూడండి ఏంటది? యోహాను అదే శబ్దము, రెండవది పునరుద్ధాన శబ్దం, అదే శబ్దము యోహాను 11:38-44 వరకు. అక్కడ లాజరును సమాధి నుండి బయటకు పిలుచుచున్నది. ఆమె మొదటి రాకడలో అదే శబ్దము లాజరుని ఎలా అయితే సమాధిలోని పిలుస్తుందో ఎక్కడ కూడా సమాధిలో ఉంది. రెండవ రాకడలో ఈ శబ్దం మరలా రెండవ పునరుద్ధానం. హల్లెలూయా, హల్లెలూయా. అది 38:11-44 వరకు ఉంది. లాజరు సమాధిని బయటికి పిలుస్తుంది. మొదటిగా వర్తమానం వధువును ఐక్యపరుస్తుంది, వధువును ఐక్యపరుస్తుంది. ఆ తర్వాత మరణించిన వారి పునరుద్ధానము, మూడవదిగా దానితో కొనిపోబడుట. దేవుని బోర. దేవుని స్తోత్రం. తర్వాత ఏమిటి? ఇప్పుడు మూడవ బోర ఆర్భాటము, శబ్దము, బోర. ఆ మూడవది బోర ఉన్నది. చూడండి అది ఎల్లప్పుడూ ప్రజలను బోరల పండుగకు పిలుచుచున్నది. ఎక్కడికంట? బోరల పండుగ పిలుచున్నది ఉన్నది. అది వధువు యొక్క భోజనమై ఉన్నది. మధ్యాకాశము వధువుతో గొర్రె పిల్ల విందు భోజనమై ఉన్నది. మొదటగా వచ్చుచున్నది వర్తమానమైంది, వధువుని ఐక్యపరుస్తుంది. రెండవదిగా నిద్రించున్న వధువు యొక్క పునరుద్ధానం. అవునా? 7 సంఘకాలంలో నిద్రించిన వధువు ఉన్నదా? ఏమే వారి యొక్క పునరుద్ధానము. వారు గడిచిన కాలములందు మరణించిన వారు, వారు ఎత్తబడి బోర ఆకాశమందు విందుగా ఉన్నది. ఏంటంటే అప్పుడు బోర, కడబోర. చూడండి, అయిపోయింది. ఇది అయిపోయినాయి, తెలుసు. వదిలేండి, ఇంకా అయిపోయింది. చూడండి, సూర్యుని ఏమంట
బోర ఆకాశం అందు విందుగా ఉన్నది, అది పరలోకపు విందుగా ఉంది. స్నేహితులారా, అదే జరగనై ఉన్నది. ఆమేన్. ఓ ఇప్పుడు ఆ చోట సిద్ధంగా ఉన్నాం. జరగవలసిన ఒక్క కార్యం ఏదనగా సంఘం వెలుపలకు వచ్చి సూర్యుని కాంతి యందు పక్వము కావలసి ఉన్నది. ఇప్పుడు సంఘం ఎక్కడి నుంచి బయటికి రావాలి? శాఖల నుంచి బయటికి రావాలి. సంఘ శాఖల నుంచి బయటికి రావాలి. వచ్చి ఏం చేయాలి? సూర్యుని అనే నీతి సూర్యుని వెలుగులో పరిపక్వం అవ్వాలి. ఆమేన్. ఆ తర్వాత కొద్ది కాలముకు గొప్ప కలయిక వచ్చును. గోరెడు గింజల కళ్ళ మనకు చేర్చుచుండగా కాండము కాల్చివేయబడిను. మీరు లౌదికలో ఉన్నటువంటి వారుగా ఆ సంఘాలు ఉన్నట్టుగా గుడ్డి వాళ్ళు కాదు, మీరు తెలివైన వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. తెలుస్తోద్రం కిందకి వెళ్ళినప్పుడు అన్నాడు, ఆ విధంగా 7 ముద్రలు విప్పబడి గత కాలంలో ఏమి జరిగినవో ఆ రహస్యములన్నీ తెలియజేసినవి. ఆమేన్. వాటిని అవి ఏమై ఉన్నావో నేను ఎరుగను. అయితే ఇప్పుడు నా ప్రక్కగా ఒక నిల్చుండి దాన్ని తెలుపుతున్నాడు. దేవుని దూత అన్నాడు. దేవుని స్తోత్ర. ఆయన బయలుపరుస్తున్నాడు అక్కడ ప్రవక్త పక్క నుండి. హల్లెలూయా. ఓ దేవుని మహిమ కలుగుగాక. ఓ హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ రహస్యం అన్ని తెలియజేసిన వాటిని అవి ఏమై ఉన్నాయి నేను ఎరుగను. అయితే ఇప్పుడు నా ప్రక్కగా ఒకరు నిల్చుండి దాన్ని తెలుపుతున్నాడు. ఈ వాక్యం అయ్యలారా, ఇది ఏ సమయము లేక ఏ కాలం అయి ఉంది అని ప్రసంగం ముందు ఉపదేశించాను నేను. ఆ ఉదయకాలం చెప్పన్నట్లే ఆ 7 దూతలు పరలోకం నుండి దిగి వచ్చి అక్కడే నిలిచి వారు వెళ్ళిపోవటను గమనించుచుంటివి. పిరమిడ్ ఆకారంలో వచ్చినటువంటి 7వ దూత ఈయన అన్నాడు. దేశమంతటి మరి మెక్షి వరకు ఇక్కడ జరిగిన ఆ సంభవం చూచారు. విజ్ఞాన శాస్త్రము దాన్ని ఫోటో తీసినది, సైన్స్ దాన్ని ఫోటో తీసినది, సైన్స్ ద్వారా రుజువుపరచబడినది. మేఘస్తంభము అగ్నిస్తంభము ద్వారా ఇశ్రాయేలు నడిపించిన మేఘస్తంభం అగ్నిస్తంభం ఎలా అయితే రుజువుపరచబడిందో, మేఘస్తంభం అగ్నిస్తంభం ద్వారా ఈ కాలపు వర్తమానం రుజువు చేయబడినది. హల్లెలూయా, హల్లెలూయా. బోర ఏం చేస్తుందండి? హల్లెలూయా. ఒక యుద్ధమును తీసుకొస్తుంది. హల్లెలూయా. మరి ఇక్కడ బోర ఏం చేస్తుంది? ఎత్తబాట్లు మధ్య కథలు పెండ్లు విందును తీస్తూ ఉంది. పెండ్లు విందుకు సమీకరిస్తూ ఉంది. గ్లోరీ టు లార్డ్, గ్లోరీ టు లార్డ్. నిజముగా గనక నువ్వు వాక్యాన్ని నమ్ముతున్నట్లయితే, వాక్యాన్ని స్వీకరిస్తున్నట్లయితే, దేవుడు నీ మధ్యన ఉన్నాడని నమ్ముతున్నట్లయితే, ఈ వర్తమానం నువ్వు గ్రహించగలుగుతున్నట్లయితే, సహోదరుడా, రక్షణ పొందడానికి నువ్వు ఇంకా నిర్లక్ష్యం చేయొద్దు. ఈ లోకములో, ఈ కాలంలో, ఈ దిగంబరి అయినటువంటి లౌకిక సంఘ కాలంలో నువ్వు జీవిస్తున్నావా? లేక గుడ్డివాడిగా జీవిస్తున్నావు? గుడ్డివాడిగా జీవిస్తున్నావా? దిగంబరిగా ఉన్నావా? లేక నిజముగా వాక్యపు వెలుగులో జీవించాలనుకుంటున్నావా? నీతి సూర్యుని ధరించి